నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు పొడవు బ్లౌజ్ పరిగిణి మీదకి పొడవు బ్లౌజ్ కటింగ్ చూపిస్తున్నానండి. ఫస్ట్ పొడవు చూసుకోండి. నేను ఇక్కడ 1.5 ఇంచులు ఖర్చుకి పెట్టుకున్నానండి. డబుల్ ఫోల్డ్ చేసుకుని కుట్టుకుంటాం కదా కింద, దానికోసం. తర్వాత పొడవు 21 ఇంచ్ అండి. మనకి మొత్తం పొడవు వచ్చేసి ఖర్చులతో కలిపి 23 ఇంచులు వస్తుంది. మనం స్టిచ్చింగ్ అయ్యేటోడికి 21 ఇంచు పొడవు వస్తుందండి. ఈ పాప బాగా హైట్గా ఉంటుంది. హైట్ పెట్టేసుకున్న తర్వాత షోల్డర్ 5 ఇంచులండి. తర్వాత చంకదింపు కూడా 5 ఇంచులు పెట్టుకోవాలి. హైట్గా ఉంటుంది కదా అమ్మాయి, చాలా సన్నంగా ఉంటుందండి. ఫస్ట్ లూజ్ వచ్చేసి 8.5, 2 ఇంచులు ఖర్చుకు పెట్టుకుంటున్నానండి. తర్వాత ఇలాగా 1 ఇంచు ఇలా తీసుకుని చంక రౌండ్ తీసుకోండి. ఇక్కడ 1/2 ఇంచు షోల్డర్కి ఒక లైన్ గీసుకోండి. తర్వాత చంక ఆమ్ రౌండ్ నాకు 7 ఇంచులు రావాలి. సరిపోయింది. ఇక్కడి నుంచి 13 ఇంచుల దగ్గర నడుము కొలత కోసం తీసుకున్నానండి. నడుము కొలత వచ్చేసి మనకి 4 మడతల మీద చేయాలి కదా. ఇది ముందు ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తున్నాను, అది 7.5 పెట్టానండి. కింద వచ్చేసి 9 ఇంచులు ఇలా లైన్స్ గీసుకోండి. ఇక్కడ 2 ఇంచులు ఖర్చు పెట్టుకోండి. సేమ్ 3 వైపులా కూడా ఖర్చులు పెట్టుకుని గీసుకోండి. తర్వాత కింద నుంచి పైకి 5 ఇంచుల వరకు ఇలాగో మార్కింగ్ పెట్టుకోండి. ఎందుకంటే ఇక్కడికి కట్స్ వస్తాయండి మనకి సైడు బ్లౌజ్కి. కట్స్ పెట్టుకుంటే బాగుంటుంది బ్లౌజు. మనకి పట్టేసినట్టు కాకుండా ఫ్రీగా ఉంటుంది పట్టు దగ్గర తిని. తర్వాత మనం ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో అలా కట్ చేసుకోండి. ప్లీజ్ అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అంతేనండి. మార్కింగ్ దగ్గర చిన్న చిన్న కట్స్ పెట్టుకోండి, మనకు గుర్తు కోసం అంతే. ఇక్కడ నుంచి మిడిల్లో 3 ఇంచుల దగ్గర కూడా మార్క్ పెట్టుకోండి. ఎందుకంటే ఇక్కడ మనకి డాట్స్ వేస్తానండి మధ్యలో. తర్వాత బ్యాక్ పార్ట్ ఇలా కొంచెం ఎడ్జెస్ సమానంగా లైన్ కొట్టుకున్న తర్వాత కొంచెం పైకి కొట్టుకొని గీత. ఇక్కడ పొడవు సరిపోలేదు నాకు. నీ బ్యాక్ పార్ట్ ఓపెన్ వస్తుంది కదండి, అందుకోసమని ఓపెన్ సైడ్ పెట్టుకుంటున్నాను నేను. ఇలాగా ఫ్రంట్ పార్ట్ని పెట్టేసుకొని ఫ్రంట్ పార్ట్ ఎలా అయితే ఉందో చుట్టూ అలా మార్కింగ్ చేసుకోండి. చంక రౌండ్ మొత్తం సేమ్ అంతే. దీనికి ఇలాగే చిన్న చిన్న మార్కింగ్స్ పెట్టుకుని తర్వాత ఇది తీసి పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఇవి లైన్స్ తీసుకొని సేమ్ మనం నడుము లూజ్ అది పెట్టాం కదండి, అలాగే పెట్టుకోండి. కరెక్ట్గా పెట్టేసుకొని ఇది కూడా డ్రా చేసుకోవాలి. అంతేనండి. చంకామ్ రౌండ్ కూడా అంతేనండి. ఇది కూడా కట్ చేసుకోండి. మనం ఎలా అయితే మార్కింగ్ పెట్టాం అలాగా. ఇక్కడ ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా పడుతున్నానండి. ఎందుకంటే మనం ఉక్సులు పట్టి తాళ్ళు పట్టి వేస్తాం కదా బ్యాక్ సైడు, అందుకోసం అనేసి పెట్టి
మిగతాది కటింగ్ చేసుకోవడమేనండి. ప్లీజ్ అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ పర్క్ని సెట్స్ అయిపోయిన తర్వాత నేను బ్లౌజ్ మోడల్స్ పెడతానండి. ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి, రోజు కటింగ్ స్టిచ్చింగ్ కూడా. కొద్దిగా పండగ కదండి, ఖాళీ లేదు. ఇక్కడ కూడా 1/2 ఇంచ్ వదిలేసుకొని 3 ఇంచుల దగ్గర మార్కింగ్ పెట్టుకొని ఒక డాట్స్ కోసమే. తర్వాత మెయిన్ పీసు ఇలా వేసుకొని డబల్ ఫోల్డ్ మీద ఇలాగ అడ్జస్ట్ చేసుకుని కట్ చేసుకోవడమేనండి. ఫ్రంట్ పార్ట్ ఓపెన్ ఉండదు కాబట్టి ఓపెన్ లేని సైడు ఫోల్డింగ్ సైడు ఫ్రంట్ వైపు పెట్టుకుని అటు సైడ్కి కొంచెం అడ్జస్ట్ అయ్యేలాగా సర్దుకొని కటింగ్ చేసుకోండి. ఇలాగా సర్దేసుకున్న తర్వాత ఒక 1/2 ఇంచు ఖర్చుని ఇలా చూసుకొని కటింగ్ చేసేసుకోండి. తినండి. ఇది కూడా సారీ క్లాత్ కదిలిపోతుంది కదా, సిల్క్ క్లాత్. ఇది కూడా శారీలో పీసేనండి, బ్లౌజ్ పీసు. నిన్న లంగా కుట్టాను కదా, దాంట్లో బ్లౌజ్ పీస్ ఇచ్చాడు. బ్లౌజ్ పీస్ మనం బ్లౌజ్ కుడుతున్నాం, పొడవు బ్లౌజ్ కుడుతున్నాం అనమాట. దీనికి హ్యాండ్స్ తర్వాత కటింగ్లో చూపిస్తానండి. బాహుబలి హ్యాండ్స్ పెడతాను. నెక్ 2 ఇంచులు, కింద 3 ఇంచులు పెట్టానండి. 3.5 పెట్టాను. అలా పెట్టేసుకొని రౌండ్ తీసుకోవడమే. బ్యాక్ సైడ్ రౌండ్ నెక్కేనండి, బ్యాక్ ఓపెన్ వస్తుంది కాబట్టి అసలు పెట్టి తాళ్ళు పట్టి వస్తుంది. ఏదన్నా పెట్టుకోవచ్చు, నేను రౌండే పెడతాను. కొంచెం బాగా చిన్నది అనిపించింది, అందుకని కొంచెం కట్ చేస్తున్నాను. తినండి. ఫ్రంట్ పార్ట్ కూడా నెక్ కట్ చేసుకోండి. ఫ్రంట్ పార్ట్ కూడా 2 ఇంచులు పెట్టుకుని 2 ఇంచులకు ఒక గీత పెట్టుకోండి. తర్వాత 5 ఇంచులు కింద 2.5 పెట్టండి. నెక్ షేప్ బాగా వస్తుంది. తర్వాత ఇలాగా మార్కింగ్ చేసుకుని కింద నుంచి 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుని ఇలాగ కర్వ్ స్కేల్తో షేప్ తీసుకోండి. స్టార్ షేపే, కొంచెం కరువు వస్తే బాగుంటుంది. తినండి, కట్ చేసుకోండి. నేను దీనికి బకరం క్లాత్ కూడా కట్ చేసి జాయిన్ చేస్తానండి. దీనిపైన ఐరన్ చేసేస్తాను, అది కూడా చూపిస్తాను కటింగు. ఫస్ట్ బకరం క్లాత్ కూడా సేమ్ మనం నెక్ ఎలా అయితే కట్ చేసుకున్నామో అదే లెంత్లో కట్ చేసుకోవాలండి. ఫస్ట్ 5 ఇంచీల దగ్గర పైన కింద మార్క్ పెట్టుకుని ఇది 2కి ఒక గీత ఎక్స్ట్రా పెట్టుకోండి. తర్వాత కింద 2.5 పెట్టుకుని మార్క్ చేసుకోండి. కింద నుంచి 1 ఇంచ్ పైకి పెట్టేసుకొని ఇలా ఇది కూడా కర్వ్ స్కేల్తో డ్రా చేసుకొని చుట్టూ కూడా 3/4 ఇంచు ఉండేలాగా ఇలా గీసుకొని కట్ చేసుకోవడమేనండి. ఇది మనకి నెక్ స్టిప్గా ఉండి షేప్ బాగా తిరుగుతుందండి. నెక్ షేపు దేనికైనా ఏ మోడల్కైనా వేసుకుంటే నీట్గా వస్తుంది నెక్ షేపు. లైనింగ్ తిప్పి కూడా కుట్టేసుకోవచ్చు. తినండి, నెక్ రెడీ అయిపోయింది. బ్యాక్ నెక్ కూడా కట్ చేస్తున్నాను చూడండి. చూసాను ఒకసారి, మీకు ఇలా తెలియకపోతే ఇలాగ మామూలు పీస్ పెట్టేసుకొని ఇలా డ్రా చేసుకొని చుట్టూ 3/4 ఇంచు డ్రా చేసుకొని కట్ చేసుకోవడమేనండి. అంతే, నెక్స్ట్ కటింగ్ కూడా అయిపోయింది.
ఇది హ్యాండ్స్, బుట్ట హ్యాండ్స్ కొడతానండి. కటింగ్ స్టిచ్చింగ్ నెక్స్ట్ వీడియోలో పెడతాను. ప్లీజ్ అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాగా లైనింగ్ పీస్ మీద పెట్టేసుకొని కట్ చేసుకున్నవి ఇలా ఒకసారి ఐరన్ చేసేసుకోండి. తినండి, ఇక్కడ చిన్న పీస్ ఎక్స్ట్రా కట్ చేసేసుకోవచ్చు. అయితే దీనికి కూడా కొంచెం కటింగ్ చేసేయండి. తినండి, కటింగ్ అయిపోయింది. బ్లౌజు హ్యాండ్స్ కటింగ్ తర్వాత వీడియోలో పెడతాను, స్టిచ్చింగ్ కూడా. ఇప్పుడు మెయిన్ పీస్ మీద ఇలా పెట్టుకుని కుట్టుకోవాలి. నేను స్టిచ్చింగ్ చూపించట్లేదు, మామూలుగా పెట్టున్నాను అంతేనండి. స్టిచ్చింగ్ రేపు వీడియోలో వస్తుంది చూడండి. తినండి.